ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, పుష్యమాసం చివరికి వచ్చాం. పుష్యమాసంలో చిట్ట చివరి రోజు అమావాస్య, పుష్య అమావాస్య. దీనికి మౌని అమావాస్య అని కూడా పేరుంది. దానికి తోడు ఈ సంవత్సరం ఆదివారం రోజు వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి వస్తే చాలామంది భయపడిపోతారు. అంత భయపడక్కర్లేదు. పురాణాల ప్రకారం చూస్తే ఈ అమావాస్యని మౌని అమావాస్య అంటారు. అది ఈ సంవత్సరం జనవరి 18వ తేదీ వచ్చింది. ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందువులు ప్రతిరోజు కూడా తిథి, వారము, నక్షత్రము, ముఖ్యంగా ఈ 3 చూసుకుంటూ ఉంటాం. ఏ పని చేయాలన్నా దీన్నే తారాబలం, చంద్రబలం అంటాం. అలా చూసుకొని ఆ రోజు ఏం చేయాలి, ఎలా ఉండాలి అని మనకు పండితులు చెప్తారు. మనం కూడా చూసి తెలుసుకుంటాం. అయితే అదే అమావాస్య రోజైతే ఆ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనం తప్పకుండా తెలుసుకొని తీరాలి. పురాణాల ప్రకారం పుష్యమాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. మౌని అంటే ముని అనే శబ్దంలో నుంచి పుట్టింది మౌని. ఆ రోజు చాలా చాలా పుణ్యతిథి, పితృదేవతలకి అత్యంత ఇష్టమైన తిథి. పుణ్యనదుల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు గనక విడిచిపెడితే నువ్వులతో కలిసి ఉత్తమ లోకాలకు చేరుకుంటారు వాళ్ళు. వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు లభించటం వల్ల ఇక్కడ మన కుటుంబం వృద్ధి అవుతుంది, మన సంతానం కూడా చక్కగా ప్రయోజకులు అవుతారు. అమావాస్య ఈ సంవత్సరం జనవరి 18న తెల్లవారుజామున 12:03 ప్రారంభమైంది. జనవరి 19న తెల్లవారుజామున 1:21 వరకు ఉంది. మామూలుగా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా స్నానాలు కానీ తిథులు కానీ ఇవన్నీ సూర్యోదయానికి తిథి ఉండాలి. అందుకని ఆ సంప్రదాయాన్ని అనుసరించి అమావాస్య 18వ తారీఖే జరుపుకోవాలి, జనవరి 18. ఈ మౌని అమావాస్య రోజున మనం చేయాల్సిన పనులు ఏంటో ముందు తెలుసుకుందాం. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. సుమారుగా 4:30 నుంచి 5:15 లోపల నిద్ర లేవగానే భూమాతకు నమస్కారం చేసుకోవాలి. ఎవ్వరితో మాట్లాడకూడదు. మాట్లాడకుండా మౌనంగా కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత స్నానం చేసి ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసుకోవాలి. ఆ తరువాత దగ్గరలో ఏదైనా మనకు నది ఉంటే, కృష్ణా కానీ గోదావరి కానీ ఇటువంటి పుణ్య నదులు ఉంటే ఆ నదులలో స్నానం చేయాలి. ముందు ఇంట్లో చేశాకే నదీ స్నానం అండి. కాలకృత్యాలు తీర్చుకున్నాము అంటే స్నానం చేయాలి. ఆ తరువాత మాత్రమే పుణ్య నదుల్లో అడుగు పెట్టాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. లేదు మీకు సముద్రం దగ్గరలో ఉంటే సముద్రంలో కూడా స్నానం చేయొచ్చు. అంటే నదులన్నీ సముద్రంలో చేరతాయి కదా, అందుకని సముద్ర స్నానం అత్యంత పవిత్రమైంది. అవకాశం లేకపోతే ఏం చేయాలి? దిగులు పడుతూ కూర్చోకూడదు. ఇంటి దగ్గరే మన బోరింగ్ పంపు దగ్గర కానీ బావి దగ్గర కానీ స్నానం చేయొచ్చు.
లేదండి, మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము, ఈ బావులు ఇవన్నీ మాకు అందుబాటులో ఉండవు. గ్రామాల్లో అయితే చెరువులు ఉంటాయి, ఆ చెరువుకి వెళ్ళి స్నానం చేయొచ్చు. అటువంటప్పుడు మన ఇంట్లో బాత్రూంలోనే స్నానం చేసేటప్పుడు ట్యాప్ తిప్పి బకెట్లోకి నీళ్లు పట్టి గంగే చ యమునే చైవ గోదావరి అనే శ్లోకం చెప్పుకొని చక్కగా, అందరికీ వచ్చిందే ఇది, గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అంటాం. అంటే ఈ జలంలోకి ఆ నదీమతల్లోని ఆవాహనం చేస్తున్నాం ఈ మంత్రంతో. ఆ తర్వాత స్నానం చేయాలి. అయితే ఈ ఒక్కరోజు మాత్రం సబ్బుతో కానీ షాంపూతో కానీ స్నానాలు చేయకూడదండి. కుంకుడుకాయ కనుక దొరికితే కుంకుడు నురుసుతోటి చక్కగా స్నానం చేయాలి. అలాగే ఆ తరువాత విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, గంగామాతని పూజించి హారతించుకోవాలి. ఇది నదీ తీరాల్లో, ఇంట్లో ఉన్నా చేసుకోవచ్చు. ఆ తరువాత మీకు సమీపంలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శంకరుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఆ తర్వాత అక్కడే కాలభైరవుడు కూడా ఉంటాడు శివాలయంలో, ఆ కాలభైరవుణ్ణి అర్చించాలి. ఆ తరువాత మనందరికీ ప్రత్యక్ష దైవం, కనిపించే దేవుడు సూర్యుడు. ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యప్రదానం చేసుకోవాలి. అవకాశం ఉంటే ఇవన్నీ పూర్తయ్యే వరకు మౌన వ్రతం ఉండాలి. మౌని అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది, శక్తి కూడా పెరుగుతుంది, అంతర్గత శక్తి. అలాగే నీ ఇష్ట దైవం యొక్క నామాన్ని మనస్సులో జపించుకుంటూ ఉండాలి. ఈ అమావాస్య రోజు అవకాశం ఉంటే ఆ రోజులు చక్కగా తపస్సులో నిమగ్నమై గనక ఉంటే భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం పొందగలుగుతాం. తపస్సు అంటే ఎక్కడో అడవిలో కూర్చొని చేయక్కర్లా, మన ఇంట్లోనే. కాకపోతే ఆ రోజు ఆ కర్ణ పిశాచిని మాత్రం కట్టేస్తే మంచిది. ఈ మౌని అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వస్తే అతడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళకూడదు. అలా వెళ్ళాడా వాడి పాపాన్ని ఇక్కడ వదిలిపెట్టి మన పుణ్యాన్ని పట్టకపోతాడు. అందుకని మన సామర్థ్యం మేరకి ఎంతో కొంత దానం చేసి పంపాలి. ఆ తరువాత పితృదేవతలకి వాళ్ళ యొక్క పేర్లు, గోత్రనామాలు చదువుతూ 3 సార్లు స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి అంటూ తర్పణాలు వదలాలి. అంటే ఈ కుడి చేయి బొటన వేలు, చూపుడు వేలు మధ్య కుండా ఈ నీళ్లు విడిచిపెట్టాలి. దాన్ని పితృతీర్థము అంటాం. ఈ 4 వేళ్ల మీదుగా విడిచిపెట్టే తీర్థాన్ని దేవతీర్థము అంటారండి. దేవతీర్థం ఎప్పుడు అక్షతలు, ధవళాక్షతలు. పితృతీర్థం ఎప్పుడు నువ్వులు నీళ్లు కలిపి. ఓం పితృదేవతాయై నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించుకోవాలి. అలాగే మన యొక్క దేహ ఆరోగ్యాన్ని అనుసరించుకొని, ఈ దిక్కుమాలినటువంటి బీపీలు, షుగర్లు ప్రతివాడికి ఉంటున్నాయి కదా, ఈ కలియుగంలో ఉపవాస దీక్ష ఆచరించాలి. ఏది శరీరం ఇబ్బంది పడనంత బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వాలి, దక్షిణ సహితంగా. శక్తిని బట్టి అన్నదానం, వస్త్రదానం చేసుకోవాలి. సాయంకాలం పూట మన ఇంట్లో ఉండే తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఆ తర్వాత మీ ఇంటికి దక్షిణ దిక్కులో 4 వైపులా దీపాలు వెలిగించాలి. ఎందుకని? దక్షిణ దిక్కు పితృదేవతల యొక్క దిక్కు. దీపం పెడితే వాళ్ళకి దారి తెలుస్తుంది, అందుకోసం. అలాగే మన హిందూ పురాణ గ్రంథాల ప్రకారం కాకులు, జలాల్లో ఉండేటటువంటి చేపలు, ఇటువంటివి, అగ్నిదేవుడు, గోమాత,
వీళ్ళని మన పూర్వీకులకు సంబంధించినవిగా భావిస్తాం మనం. అంటే వీటికి ఏదైనా ఆహారం పెడితే మన యొక్క పితృదేవతలకు పెట్టినట్టే. అందుకనే చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దలను తలుచుకొని కాకికి పిండం పెడతాం, వాయస పిండం అని. తద్దినం పెట్టినా కూడా వాయస పిండం పెట్టాలి. వాయసం అంటే కాకి. అంటే ఈ మౌని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తయారు చేసి పెట్టాలి. ఉదాహరణకి అన్నంతో పాటుగా ఈ గారెలు ఉంటాయి, మాష చక్రాలని, అవి పితృదేవతలకు ఇష్టమైన వంట, అవి పెట్టాలి. ఒకవేళ కాకులు కనుక లేకపోతే, ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఈ దిక్కుమాలినటువంటి ఇవే వస్తున్నాయి, పావురాలు, కాకులు కనపడవు. అప్పుడు మనకు దగ్గరలో ఏదైనా జలాశయం ఉంటే వాటిల్లో చక్కగా మనం ఆ పిండాలని కలిపేస్తే అలా పెట్టాలి. అంటే కాకులు దొరక్కపోతే జలచరాలకైనా. అందుకనే మేము ఇంట్లో తద్దినం పెడితే ఆ రోజు ఆ పిండాలు తీసుకువెళ్ళి పారేటటువంటి జలంలో కలిపొస్తాం. ఆ జలంలో బతుకుతూ ఉంటాయి కొన్ని చేపలు, కప్పలు, ఇటువంటివన్నీ. అవి తింటాయి ఆ అన్నం మెతుకులు. అలా కూడా కుదరకపోతే అగ్నిలో హుతం చేస్తాం. అగ్నిలో హుతం అంటే అగ్నిలో వేస్తే, వ్రేలిస్తే అది మండి ఇదైపోతుంది. అంటే అగ్నిముఖంగా వెళ్ళిపోతుంది పితృదేవతలకి. అందుకనే అగ్నిదేవుడికి కవ్యవాహనుడు అనే పేరు కూడా ఉంది. అంటే పితృదేవతలకి సమర్పించేదాన్ని కవ్యము అంటారు. ఈ మౌని అమావాస్య రోజున పితృదేవతలకి తప్పకుండా నువ్వులు నీళ్లు కలిపినటువంటి తర్పణాలు విడిచిపెడతారు. దానివల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, నువ్వులు శనిగ్రహానికి ఇష్టమైనటువంటి ధాన్యం. అందుకని శనేశ్వరుడు, శనిదేవుడు కనుక అనుగ్రహించాడంటే శంకరయ్య కూడా అనుగ్రహిస్తాడు. ఇది పురాణాలు చెప్పే మాట. ఈ మౌని అమావాస్య రోజున ఏ పనులు చేయకూడదు. ఇప్పుడు మనం చెప్పుకునే పనులన్నీ పూర్తయ్యే వరకు ఎవళ్ళతోటి మాట్లాడకూడదు. మౌని అంటే మౌనం అని అర్థం చేసుకున్నాగా. సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానాధికాలన్నీ పూర్తయిన తర్వాత సంకల్పం చెప్పుకోవటం, ఇవన్నీ. సూర్యోదయం అయిన తర్వాత కనుక నిద్రలేస్తే అటువంటి వాళ్ళకి రాక్షస లక్షణాలు ఉంటాయని పురాణం చెబుతుంది. ఈ మౌని అమావాస్య రోజు శాంతంగా ఉండాలండి. దురుసుగా ఉండకూడదు ఎవరితోటి. ఎదుటివారు ఎవడైనా సరే దుర్భాషలాడినా కూడా ఓర్పుగా, సహనంగా ఉండాలి. సమాధానం మంది. ఎవరితోటి వాదనకు దిగకూడదు. అనవసరమైనటువంటి ప్రసంగము చేయకూడదు. మితంగా, హితంగా మాట్లాడాలి. పేదలని, నిస్సహాయంగా ఉండేవాళ్ళని అవమానం చేయకూడదు. అలా చేయడం వల్ల శని భగవానుడి యొక్క ఆగ్రహానికి గురవుతాం. ఈ మౌని అమావాస్య రోజున శ్మశాన వాటిక దగ్గరకు మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ శ్మశాన వాటికల్లో క్షుద్ర శక్తులు ఉంటాయి. ఆ రోజున విజృంభిస్తాయి. వాటికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళకూడదు. అంతేకాదు, మర్రి చెట్ల దగ్గర కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర కూడా కొన్ని ప్రతికూల శక్తులు ఉంటాయి. నెగటివ్ ఎనర్జీ అంటారు. అలాగే ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా ఎవరిని మోసం చేయకూడదు. ఎవరిని ఏ రోజు మోసం చేయకూడదు. ఈ మౌని అమావాస్య రోజున అస్సలు మోసం చేయకూడదు. ఈరోజు గనక ఏదైనా ఒక తప్పుడు పని చేశామా, అనేక పాపాల్లో భాగస్వామ్యం పంచుకోవాల్సి వస్తుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా
ఈ మౌని అమావాస్యని మనం పాటించాలి. ఇవన్నీ గనక చేయగలిగితే ఆధ్యాత్మికంగా లాభంతో పాటుగా పితృదేవతానుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు ప్రతివాడు భయపడేది శనిగ్రహాన్ని చూసి, అందులో ఏలినాటి శని అంటే మరింత భయంగా ఉంటుంది. ఆ ప్రభావం కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంత సూక్ష్మంగా తీసివేస్తాడు. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ మౌని అమావాస్యని ఈ నెల 18వ తేదీ మనం జరుపుకోవాలి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.